నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ ఛానల్ తెలుగు. నేను త్రివేణి, హోపనోపోనో హీలర్‌ని మరియు లైఫ్ కోచ్‌ని. ఇంతవరకు నేను మీకు చాలా టాపిక్స్ చెప్తూ వచ్చాను వీడియోస్‌లో. కానీ ఈ వీడియోలో చాలా విభిన్నంగా ఉండబోతుంది. ఎందుకంటే నేను ఇక్కడ మీకేదో వర్క్ ఇవ్వబోతున్నాను. నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. ఏం వర్క్ అంటే 24 అవర్స్ ఛాలెంజ్ ఇస్తున్నాను. ఈ ఛాలెంజ్ లో మీరు కనుక పార్టిసిపేట్ చేశారంటే మీ లైఫ్ లో ఏదో ఒక మిరాకల్ తప్పకుండా జరుగుతుంది. సో ఏంటది అని చూద్దామా, రండి. మరి ఆ ఛాలెంజ్ ని మొదలు పెట్టే కన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ కూడా చేయండి ఈ వీడియోని. అప్పుడు ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది, చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది కూడా. సో ఇక 24 అవర్స్ ఛాలెంజ్ కొద్దాం. 24 అవర్స్ ఛాలెంజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే మన ఫ్రీక్వెన్సీని హైలో పెట్టడానికి. ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు ఈ వీడియోని ఎప్పుడు చూసినా ఆ నెక్స్ట్ డే పొద్దున్నే స్టార్ట్ చేయండి. పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి నెక్స్ట్ డే నిద్ర లేసే వరకు ఈ 24 అవర్స్ ఛాలెంజ్ ని చేయండి. ఫస్ట్ నిద్ర లేవగానే 1 అవర్ మీకోసం టైం పెట్టేసుకోండి. వేరే ఎవ్వరి కోసం ఇవ్వద్దు టైం. వర్కింగ్ వాళ్ళు టైం లేదు అంటే ఇంకా 1 అవర్ ముందు లేవండి. లేదా ఇంట్లో ఉన్న వాళ్ళు లేవగానే వంటగదిలో పని ఉంటుంది అంటే ఇంకొంచెం 1 అవర్ ముందు లేయండి. మీకోసం 24 అవర్స్ లో మీకోసం 1 అవర్ పెట్టుకోలేరా? కావాలి కదా, అందరం ఎదగాలి కదా జీవితంలో. ఎన్నాళ్ళని ఇలానే ఉంటాం, బాధల్లో కష్టాల్లో కొట్టుకుని ఎలా మార్పు అనేది రావాలి కదా. సో మీకోసం 1 అవర్ ని మీరు కేటాయించక తప్పదు. ఈ 1 అవర్ లో ఏం చేయాలి అంటే ఈ 1 అవర్ లో మెడిటేషన్ చేయండి. ఎందుకు మెడిటేషన్? ఎందుకు అంటే మీతో మీరు కనెక్ట్ కావడానికి, ఆ దైవాంతో మీరు కనెక్ట్ కావడానికి మీరు మెడిటేషన్ చేయండి. 1 అవర్ మెడిటేషన్ కాదు, 15 to 20 minutes చేయండి చాలు. ఇంకా మిగతా టైంలో మీరు మీ నాలెడ్జ్ ని పెంచుకోవచ్చు. అంటే బుక్స్ చదవచ్చు, లేదా ఎక్సర్సైజ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు. మీ పర్సనల్ గ్రోత్, మీ ఇంప్రూవ్మెంట్ కోసం మీరు ఏం కావాలన్నా చేయొచ్చు. ఈజీ కదా. ఈ 1 అవర్ ఇచ్చేయండి. తర్వాత ఈ రోజు ఫుల్ మొత్తం 24 అవర్స్ ఛాలెంజ్ లో నో న్యూస్ బంద్, ఫుల్ న్యూస్ బంద్. ఎందుకో తెలుసా? మీరు న్యూస్ ఛానల్స్ చూస్తుంటారు, ఒక టాపిక్ ని తీసుకుంటారు, ఒక లైన్ ని ఒక గంట సేపు అదే లైన్ ని రిపీట్ చేసి చెప్పేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఆ లైన్ మన బ్రెయిన్ లో అఫర్మేషన్స్ గా కూర్చునేస్తుంది. అక్కడ చెప్పేదంతా నెగటివ్ గానే. ఆ నెగటివ్ ఇన్ఫర్మేషన్ ని మనం తీసుకొని మన లైఫ్ లో అంతా నెగటివిటీనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 24 అవర్స్ ఛాలెంజ్ లో అదొద్దు. ఇక న్యూస్ పేపర్ కూడా చదవద్దండి అని నేను చెప్పను, చదవండి, కానీ నెగటివిటీ చదవద్దు. న్యూస్ పేపర్ లో కూడా మన పర్సనల్ గ్రోత్ కి, మన ఇంప్రూవ్మెంట్ కి ఎన్నో మంచి మంచి విషయాలు, ఎడ్యుకేటివ్ విషయాలు ఉంటాయి కదా, అలాంటివి చదవండి. ఓకేనా? ఇంకా తర్వాత ఆ రోజు మొత్తం మీరు హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. నో జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, చాలా కారము లేదా చప్పగా ఇలా కాకుండా ఉప్పు, కారం, పులుపు, తీపు అన్ని కూడా మీడియం గా ఎంత కావాలి, ఎంత సరిపడా మనకెంత, ఒక పూటకి ఎంత కావాలో అంతే తీసుకోండి. ఓకేనా? మళ్ళీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ తిన్న తర్వాత 20 minutes వాక్ చేయండి. ఇంట్లోనే అయితేనూ పర్లేదు, వాక్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చి ఈ 24 అవర్స్ లో దేనికి ఎవరిని మనం బ్లేమ్ చేయకూడదు, దేనికి కంప్లైంట్ చేయకూడదు. అందరి నుంచి ఇలా అయింది, వాళ్ళ నుంచి ఇలా అయింది, నా తలరాత బాగాలేదు, ఇది అది అని ఏదేదో కంప్లైంట్లు చేసేస్తూ ఉంటాం కదా మార్నింగ్ లేస్తే నైట్ వరకు. ఏదైనా ఒక తప్పు జరిగిపోయిందంటే దాని బాధ్యతని మనం తీసుకోము, ఇంకొకళ్ళ మీద వేసేస్తుంటాం, వాళ్ళ మీద బ్లేమ్ చేస్తూ ఉంటాం. నీ నుంచే ఇలా అయింది, నీ వల్ల ఇలా అయింది అని చెప్పేస్తుంటాం. అది ఈజీ కదా మనకి తప్పించుకోవడం. సో అది బంద్. ఈ 24 అవర్స్ లో ఏం జరిగినా సైలెంట్ గా మీ తరపు నుంచి తప్పైతే అక్సెప్ట్ చేసేసుకోండి, మీ తరపు నుంచి కాదైతే ఊరికే ఉండండి. తప్పులు అందరం చేస్తామండి, మనుషులమే కదా. ఎవరు పర్ఫెక్ట్ గా ఉంటారు చెప్పండి? మీరు తప్పు చేయరా? అలాగే మీ ఫ్యామిలీలో వాళ్ళు తప్పు చేస్తారు, దానికి ఎప్పుడు ఎందుకు బ్లేమ్ చేయాలి, ఎప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయాలి కదా. కాబట్టి అది వద్దు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు
ఆ ఫుల్ డే పాజిటివ్ గానే ఉండాలి. మీరు పాజిటివ్ గా ఉంటే కూడా వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మీలో నెగెటివ్ ఎమోషన్స్ వచ్చేలా చేస్తుంటారు కదా! అలా చేశారంటే ఎవరైనా మీలో కోపం వచ్చేలాగా చేసేసారనుకోండి, మీరు కోప్పడద్దు. మీరు మనసులోనే వాళ్ళని దీవించండి. బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఈ బ్లెస్సింగ్స్ ఏముందో మనల్ని చాలా హైట్స్ కి తీసుకెళ్తుంది. మన వైబ్రేషన్ ని చాలా హైలో పెడుతుంది. ఒకళ్ళు మనలో నెగెటివ్ ఎమోషన్ వచ్చేలా చేస్తే అయినా కూడా మనం వాళ్ళు బాగుండాలి అని బ్లెస్ చేసినప్పుడు మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడు హైగా ఉంటుంది. వాళ్ళలో ఉన్న ఆ నెగటివిటీ కూడా క్లియర్ అయిపోతుంది. కాబట్టి మీరిక ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చినప్పుడు మీ మనసులోనే యూనివర్స్ వాళ్ళకేదో పాపం టెన్షన్స్ ఉంది. దాన్ని నా మీదేస్తున్నారు. అట్‌లీస్ట్ నేను ఇలా వాళ్ళకి ఉపయోగపడుతున్నాను కదా! వాళ్ళలో ఉన్న ఆ టెన్షన్స్, స్ట్రెస్ అంతా బయట రాడానికి. కాబట్టి పర్లేదు. వాళ్ళని నువ్వు కూడా పనిష్ చేయొద్దు. కానీ వాళ్ళు బాగుండేలా నేను బ్లెస్ చేస్తున్నాను. నువ్వు కూడా బ్లెస్ చెయ్యి యూనివర్స్ అని చెప్పి మీరు ఆనందంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. యూనివర్స్ ఎప్పుడూ మీతో ఉంటుంది. మీ లైఫ్‌లో ఏమేం గోల్స్ ఉన్నాయో అన్నీ మీకు దొరికేసింది. అలా బ్లెస్ చేసుకోండి. ఏం జరుగుతుందో చూడండి. ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. కృతజ్ఞతలు. మీ లైఫ్‌లో ఎంతమంది ఇంపార్టెంట్ మనుషులున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోండి. ఏ ఏ వస్తువులున్నాయి, మీరు వాడే వస్తువులు అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండండి. అండ్ అన్నిటికన్నా లాస్ట్‌లో ఇంపార్టెంట్‌ది ఏంటంటే మన ఆలోచనలు. ఒక ఫుల్ డేలో ఎన్నో ఆలోచనల ప్రవాహం మన మైండ్‌లో వస్తూనే ఉంటుంది. కానీ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏ ఆలోచనలొస్తున్నాయో కూడా జాగ్రత్తగా చూసుకోండి. అవి గనుక నెగెటివ్‌గా ఉంటే ఇమ్మీడియేట్‌గా క్యాన్సెల్, ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకొని తర్వాత మీరు పాజిటివ్‌గా చెప్పుకోండి. 5 టైమ్స్ పాజిటివ్ సెంటెన్స్ చెప్పుకోండి. సో, ఇలా మీ ప్రతి ఒక్క ఆలోచన మీద మీరు జాగ్రత్తగా ఉండండి. అయినంత పాజిటివ్‌గానే ఆలోచించండి. మాట్లాడే మాటలు కూడా చాలా జాగ్రత్త. ప్రతి ఒక్క మాట పాజిటివ్‌గా ఉండేలాగే మాట్లాడండి. సో, ఇదేనండి ఛాలెంజ్. 24 అవర్స్ ఈ ఛాలెంజ్‌ని మీరు ఒప్పుకుంటున్నారు కదూ! సో, ఈ 24 అవర్స్ ఛాలెంజ్‌ని ఎవరైతే ఒప్పుకుంటున్నారో కామెంట్‌లో వచ్చి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి పెట్టండి. నేను ఛాలెంజ్‌కి రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను అని చెప్పండి. ఈ ఛాలెంజ్ చేశాక 24 అవర్స్ తర్వాత వచ్చి మీకెలా అనిపించింది? ఫుల్ డే ఇలా ఫాలో చేస్తే ఏదైనా మిరాకిల్ జరిగిందా ఇలా ఫాలో చేసినప్పుడు అనేది వచ్చి చెప్పండి. తప్పకుండా మిరాకిల్ జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ చెప్తున్నారు. నేను ఎవరికైతే ఈ ఛాలెంజ్ గురించి చెప్పానో వాళ్ళందరూ మిరాకిల్స్ గురించి షేర్ చేస్తున్నారు. వాళ్ళకి దొరికిందంటే మీకు కూడా దొరుకుతుంది మిరాకిల్స్. కాబట్టి మీరు చేయండి. ఏం మిరాకిల్ జరిగిందని కామెంట్‌లో షేర్ చేయండి. తెలుసుకుందాం, బావుంటుంది. ఓకే. ఇంతసేపు నా మాటల్ని ఓపికగా కూర్చొని విన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ ముందు వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. థాంక్ యూ. బాయ్.